సార్ ఏంటి? అమ్మో ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి ఈ వీధిలోంచి పెడితే ఏంటంటే వీధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ ఏ డాక్టర్. సార్ సార్ సార్. హలో నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవరు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లుందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుంటే పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు ఈ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్ తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొత్తిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా అబ్బా చెప్పకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? జబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. ఆహా, ఆపేవే పాడుకోయిలా. ఎంత స్వీట్ వాయిస్. ఈ ఇంట్లో ఒక్క పోర్షన్ అద్దెకు దొరికితే చాలు కదా. ట్రై చేద్దాం. ఏమండి? ఎవరండి ఇంట్లో? మనుషులు. నమస్కారం అండి. ఏం కావాలి? ఇంట్లో ఓ పోర్షన్ రెంట్కి కావాలండి. ఎంతిల్లు కావాలి? ఎంతిల్లు కావాలి? ఇంటిని బట్టి. ఎంతలో కావాలి? ఎంతైనా పర్వాలేదు అనుకోండి. మీకు పెళ్ళయిందా? కాలేదు సార్. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుని ప్రేమించచ్చుగా. పెళ్లి చేసుకుని ప్రేమించవచ్చు అనుకోండి, ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు ప్రేమ ఎందుకు? ఎందుకంటారేంటి సార్? ప్రేమ లేకపోతే ఎలా సార్? ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించండి సార్? అందరూ ప్రేమించంటే మామూలుగానే. నీకు అనుభవం ఉందా? ఏమండి, అనుభవం లేదు సార్. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సార్, మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ప్రశ్నలు తింటున్నారా సార్? ప్రశ్నల మీద ప్రశ్నలు మూతలా పెట్టుకొని అడిగి చంపేస్తున్నారు కదా సార్. నీకు సైట్ ఉందా? ఉంది సార్, జూబ్లీ హిల్స్ లో. ఆ సైట్ కాదు, ఈ సైట్. ఈ సైట్ లేదు సార్. అన్ని కనబడతాయా? అన్ని కనబడతాయి సార్. రాత్రి పూట కూడా కనబడుతుందా? రాత్రి పూట అంటే బ్యాటరీ లైట్ వేసుకుంటే కనబడతాయి సార్. పగలు కూడా అవసరమా? సార్, పగల పూట బ్యాటరీ లైట్ ఎందుకు సార్? అయితే అన్ని కనబడతాయా? కనపడతాయి సార్. చెట్టు కనబడుతోందా? కనపడుతుంది సార్. చెట్టు, కొబ్బరి చెట్టు. మెట్టు కనబడుతోందా? మెట్లు కనపడుతున్నాయి సార్. గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనపడటమేందయ్యా? అయ్యో, గాలి 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 కనపడుతుంది. నాకు గాలి కనపడుతుంది. గాలి గాలి. అమ్మాయి వాణి, ఇవాళకి అయ్యిందే బోని. నేల బయటికి వెళ్ళొస్తా. వస్తా. అమ్మా, గాలి కనపడుతుంది. గాలి 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 గాలి.
అబ్బా జబ్బా ఆహా ఈ కోడ్కు ఢీ కోడ్ కనుక్కొని వస్తా ఈ ప్రసాదవరం గడికి లేడు కదా అమ్మో అబ్బా దబ్బా జబ్బా అబ్బా దబ్బా జబ్బా ఓహో ఆహా అల్లుడు గారు ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఉన్నారండి మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి అల్లుడు గారు ఆ. మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించాడు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఆ. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఇదే ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మావు గారు మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి నేను మేనేజ్ చేస్తాను కదా నిజంగానా? మదర్ ప్రామిస్, ప్రామిస్ భూదేవి తోడు, గాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా సీతారాముల లాగా ఉంటారా? అయిపోయింది రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్ చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రే. అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్ నమస్కారం సార్. అమ్మాయి ఆ? మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి మన చూపులు కలవటం మనసులు కలవటం పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా అబ్బా దబ్బా జబ్బా ఆ? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా అబ్బా అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా పాటలో కూడా కోడి భాష అంటమ్మా చిలిపి అబ్బబ్బా దబ్బా జబ్బా ఆ? ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా ఆ ఆ, జా ఆ, బా ఆ. ఆ జబ్బా జోక్ లేకమ్మా మరుగేలరా ఓ రాఘవా నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా ఆ, ఆ. జా ఆ. ఓహో అది మీ అమ్మ పాడిందా మీ నాన్న ఆ గదిలోనే ఉన్నాడా నువ్వు ఇక్కడే ఉండు వాడి సంగతి నేను తేల్చి వస్తా నీకు మాటలు రావన్న మాట నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు అరే క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా అదేంటో ఆ. అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో అంతేకాదు, ఆ. ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? ఇంకా ఆ. అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఆ. ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా అంటే ఏంటి? ఆ. అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్ అబ్బా ఏమండోయ్? దబ్బా చెప్పా ఏంటయ్యా ఏమండి నేను వచ్చేసా ఆ? ఏంటే ఇంతలోకే గెటప్ మార్చేసావా హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా అత్తగారు ఏమిటండి అవన్నీ తీరిగ్గా చెబుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి కన్నీళ్ళు వస్తున్నాయా? ఆ? గుండె చెదురుతోందా? ఆ? కళ్ళు తిరుగుతున్నాయా? ఆ? మనసు బాధగా ఉందా? ఆ? అల్లుడు గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడు గారు, ఆ? అరే, నమస్కారం డాక్టర్ గారు ఈవిడ నా వైఫ్ అబ్బా దబ్బా జబ్బా అబ్బా దబ్బా జబ్బానా నాకు అర్థమైంది ఏమర్థమైందిరా అబ్బా అంటే నా మొగుడు దబ్బా అంటే రోజు కొడుతున్నాడు జబ్బా అంటే జబ్బల దాకా తీసేయండి అని. ఆ? ఓరి మీ దుంపల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు టీ కోట్ చేసుకుంటారంటయ్యా ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తా పదవే అదేం కుదరదు, ప్రాబ్లం ఏంటో తేలాల్సిందే. ఏమండి మా ఆవిడకి వాయిస్ డిఫెక్ట్ ఉందండి గొంతులోంచి సౌండ్స్ వస్తున్నాయి కానీ డైలాగులు రావట్లేదు ఐ సీ. యూ కెన్ సీ బట్ యూ కెనాట్ హియర్ దట్ ఈస్ ది ప్రాబ్లం అయితే నన్నేం చేయమంటావయ్యా? మా ఆవిడకి వాయిస్ వచ్చేది చేయండి సార్ చూడు మిస్టర్, బాగా ఆలోచించి చెప్తున్నా. భార్యలకు గొంతు లేకపోవడం భర్తలు చేసుకున్న అదృష్టం. గొంతున్న భార్యలు నసబెట్టి చంపుతారు. ఇది మీకెలా తెలుసు స్వానుభవం Shut up. అదంతా నాకు తెలియదు బాబు మా ఆవిడ 4 డైలాగులు మాట్లాడేటట్టు చెయ్యండి సరే చెప్తే వినట్లేదు, నీ కర్మ. అమ్మా గొంతు సరి చేస్తాను, లోపలికి రా తల్లి. వెళ్ళు అబ్బా దబ్బా చెప్పా అని పిచ్చి మాటలు మాట్లాడక అక్కడ ఏమండి మా ఆవిడకి మాట వస్తుందంటారా మాట వస్తే మాట రావచ్చు లేకపోతే శవం రావచ్చు ఆహా. ఏమిట్రా డాక్టర్ భార్యలకు గొంతు లేకపోతే అది భర్త ఆ, చేస్తున్న మా ఆవిడ గుర్తొచ్చింది మా ఆవిడ గుర్తొచ్చింది మా ఆవిడ గుర్తొచ్చింది ఏయ్, మా ఆవిడ గుర్తొచ్చింది అయ్యో చిన్న భార్యలు నష్టపెట్టి చంపుతారా? ఆడవాళ్ళంటే అంత చులకన, అంత అలుసా? నీ కళ్ళగలు పగిలిపోను, నీ సిరంజి ఎలకలెత్తుకెళ్ళా, నీ ప్రాక్టీస్ పడిపోను. నువ్వు ఇష్టపడ ఆహా ఏమే మా
ఆవిడ అంత చక్కగా మాట్లాడుతున్నావే మొద్దు పిల్ల. తొందరగా తీసుకెళ్ళవయ్యా మగడా. మరి మీ ఫీజు? ఫీజు వద్దు, పాడు వద్దు, తీసుకెళ్ళవయ్యా. రావే. అరే, చెప్పింది నాలుగు పీకిచ్చేస్తాను. రావే. అమ్మో అయ్యో అయ్య బాబోయ్. ఏంటల్లుడు, చౌపూట కాదత్తా, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు చూడు ఎట్లా ఎర్రబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావ్, అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. ఛీ, ఛీ, ఛీ. అయ్ బాబోయ్. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో కచ్చి పో. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి మిమ్మల్ని కాదండి, ఆ. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఆ? అమ్మ, ఆ? అత్త, ఆ? లాలి, ఆ? కక్కుతోరా, ఆ? కక్కుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఆ. ఉప్పులకు పాడుకుందావా? ముప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా ఆ. మా పక్కింట్లో ఉండేవాడు. ఆ. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఆ? సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి ఆ? చేసుకో. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనబడతారు, నేను ఒక్కడే బడుతేలా కనబడతాను అన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? ఆ. చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలో వచ్చేస్తున్నాయండి. ఆహా. డాక్టర్ గారు, తగ్గొస్తుందండి. ఒకటే దగ్గు. వస్తే తగ్గేయండి, తగ్గేయండి చెప్తా. తగ్గలేక వస్తున్నానండి. అయితే దగ్గకయ్యా, నేనేమన్నా దగ్గమని అడిగానా? నువ్వేం డాక్టర్ అయ్యా? డాక్టర్ గారు, డాక్టర్ గారు. అదేమిటయ్యా చెవులు చేతంతే, ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్త కాదు, నా బొంద కాదండి. ఆ. మా ఆవిడ బాల్యం నుంచి గుర్తొచ్చిన డైలాగులన్నీ చెప్తుంది. ఆ. దాన్ని తట్టుకోలేక 2 చెవులు ఎరిపెక్కి ఆ. ఆ తర్వాత సాగిపోయినాయండి. అచ్చి ముచ్చి ఆవకాయ బద్ద, నీ చెప్తే విన్నావా? నువ్వేం డాక్టర్ అయ్యా బాబు, పేషెంట్ బాధపడుతుంటే ఆనందపడతావు. మా ఆవిడ గొంతు బయట చేయండి. ఆ, అమ్మో మీ ఆవిడ నా గొంతు పట్టుకుంటుంది, కుదరదు. అయితే ఓ పని చేయండి, ఆ. నాకు ఆడియో డిఫెక్ట్ వచ్చేది చేయండి. చాలా ఫీజు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదండి. అయితే ముందు నీ చెవులు చిన్నవి చేసి అందులో సీసం పోసి నీకు చెవులు తెప్పిస్తాను. పదా పదండి పదండి బాబు. అమ్మయ్యా. నీ చెవులు ఒరిజినల్ షేప్ వచ్చేసి అందులో సీసం పోసాను, నీకు చస్తే వినపడదు. థ్యాంక్స్ డాక్టర్ గారు. అయ్యి బాబోయ్, నా గొంతు నాకే వినపట్లేదండి. దట్ ఈస్ డాక్టర్ భద్రం. నా ఫీజు ఏమండి, నా ఫీజు. హలో, నా ఫీజు, ఆ? నా ఫీజు 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 ఆ? ఫీజు అయ్యా, ఫీజు. ఆడియో డిఫెక్ట్, ఆడియో డిఫెక్ట్. ఆడియో డిఫెక్ట్ అయ్యా, నా ఫీజు. ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? జాలింబు లోషన్ రాసుకొని ఏమిటయ్యా నా ఫీజు అంటుంటాను? నా ఫీజు, నా ఫీజు. ఇందాక నేను ఏదో డైలాగ్ మాట్లాడాను, ఏమిటది? నా శాంతం. ఆ. ఒరే గుండు, ఆ. పంపించేయి వీడిని, ఆ. పంపించేయి. ఓకే డాక్టర్. బాబు బయలుదేరు, ఆ? బయలుదేరు బాబు, ఏంటది? బయలుదేరు నాయనా, ఏంటయ్యా అది? బయలుదేరు. బాబోయ్, డాక్టర్ గారు, మీ ఆడియో డిఫెక్ట్ నా కొంప ముచ్చిందండి. మా బాస్ మిస్సెస్ ని కిస్మిస్ అంటే మా బాస్ నన్ను డిస్మిస్ చేశాడు. ఇది కొంచెం సరి చేయండి సార్. ఓ సంతే కదా, జంతికల కారపూస. ఇప్పుడు మీకు వినిపిస్తుందో లేదో టెస్ట్ చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఆహా ఓహో ఆహా. డాక్టర్ గారు, ఇప్పుడు నాకు వినిపిస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి. ఓకే, లాస్ట్ టైం ఆడియో డిఫెక్ట్ అని నా ఫీజు ఎగ్గొట్టేలేవు, ఇప్పుడు ఫీజు కట్టేలే. చేది ఏంటా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా? అసలు నువ్వు కడుపుకి అన్నం తిన్నావా, గడి తిన్నావా? నా చెవులో ఏదో దాచుకున్నావు, ఇప్పుడు తీసుకున్నావు. ఆ మాటకు వస్తే నువ్వే నాకు రెంట్ కట్టాలి తెలుసా? వాట్? నేను రెంట్ కట్టాలా? అవును. నేను కట్టను. కట్టవా? కట్టను. కట్టకపోతే నీ చేత అలా కట్టించాలని తెలుసు. ఇలా ఇరా, ఏడుకొండల వాడ అమెరికా. నాకు తెలిసినట్టు ఆపరేషన్ చేసేస్తానంతే. ఏడీడు